మన జాతకంలో గ్రహదోషాలు బాగా అధికంగా ఉన్నప్పుడు కానీ, లేక మనం నివసిస్తున్న ఇంటిలో వాస్తు దోషాలు బాగా అధికంగా ఉన్నప్పుడు కానీ, ఆ ఇంట్లో నివసించేవారికి కానీ, లేక ఆ ఇంటి యజమాని కానీ, ఆ వ్యక్తి ఎవరికైతే గ్రహదోషాలు అధికంగా ఉంటో, అటువంటి వారికి ఏ పని చేసినా కూడా కలిసి రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాంతో పాటుగా ఈ డిప్రెషన్‌కి ఎక్కువ కూడా లోనయిపోతూ ఉంటారండి. కారణం అంటూ ఉండదు. 4 సార్లు ఏదో ప్రయత్నం చేశాము. గ్రహదోషాల వల్లనో, గృహదోషాల వల్ల ఆ పని పూర్తి కాలేకపోతే మనకు ఒక రకమైన నిరాశ మనల్ని ఆవహిస్తుంది అని చెప్పొచ్చు. ఇటువంటి నెగెటివ్ ఫీలింగ్స్, నెగెటివ్ థాట్స్ అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన మీద మనం నమ్మకం కోల్పోతూ ఉంటామండి. మనకు నిజంగా అనుభవం ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు రానప్పుడు ఏమైపోతుందంటే క్రమేపీ కూడా మనం కాస్త నిరాశకు లోనవుతూ ఉంటాం కదా! అట్లా మన మీద మనకు నమ్మకం కోల్పోయినప్పుడు, మన తెలివితేటల మీద మనం నమ్మకం కోల్పోయినప్పుడు జీవితంలో విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి సమస్య ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఉన్నంతలో సోమవారం కానీ, లేక బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ నేను చెప్పే ఈ పరిహారాన్ని చేయాలి. ఏం చేయాలనే విషయానికొస్తే ఉన్నంతలో ఒక మంచి రోజు చూసుకోండి. సోమ, బుధ, గురు, శనివారాల్లో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని వచ్చి ఒక చిన్న బ్యాగ్ సంచి అంటాం కదా! ఒక చిన్న సైజ్ అండి, పెద్దగా అవసరం లేదు. దాని నిండుగా ఈ రాళ్ళ ఉప్పుని అందులో పోసే ప్రయత్నం చేయాలి. ఈ రాళ్ళ ఉప్పుతో ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో అంటే వస్త్రంతో తయారైన బ్యాగ్ అండి, క్లాత్ బ్యాగ్ అంటాం కదా! అది ఉండాలి. దాన్ని సింహద్వారం దగ్గర ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ దీన్ని మనం వేలాడదీసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఒకవేళ మనం ఉన్న ఇల్లు మనకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ గేట్ ఉంటుంది కదండి, ఎక్కువగా మనం ఏదైతే గేట్ వాడతామో ఆ గేట్ దగ్గర కూడా గేట్‌కి కూడా దీన్ని కట్టే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అపార్ట్మెంట్స్‌లో, ఫ్లాట్‌లో ఉంటే మన సింహద్వారానికి మనం ఈ విధంగా ఈ రాళ్ళ ఉప్పుతో ఉన్నటువంటి సంచి ఏదైతే ఉందో బ్యాగ్ అంటాం కదండీ, దాన్ని కట్టే ప్రయత్నం చేసి 21 డేస్ తర్వాత మళ్ళీ కూడా ఒకసారి మార్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తుంటే నిరాశ, నిస్పృహల నుంచి బయటపడడానికి, పాజిటివ్ థాట్స్ రావడానికి, చేసే పనులు కలిసి రావడానికి, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ పరిహారం అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.